హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా రవ్వ వడ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 1 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. వాటర్ అంతా మరిగిన తర్వాత 1 కప్పు సూజీ రవ్వని వేసుకొని ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకొని రవ్వ మిశ్రమానికి అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని వడల్లాగా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలా మనకు ఎన్ని వడలు కావాలో అలా అన్నీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు నుంచి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. పల్లీ చట్నీతోని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఇన్స్టెంట్గా రవ్వ వడ రెడీ అండి. క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.